తన ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మినీ మొబైల్ ఆసుపత్రిని తీసుకువచ్చారు. అత్యాధునిక సాంకేతికత ఉన్న ఈ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు ఎన్నో రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలలో భాగంగా 13వ ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు మినీ మొబైల్ హాస్పిటల్ని ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళుతున్న పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను వెంటనే ఇచ్చే మినీ మొబైల్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మినీ మొబైల్ ఆసుపత్రిలో సిబిపి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా 9,034 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,970 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లను చేయించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రిని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైద్య శిబిరానికి హాజరయ్యే వారికి భోజనం సైతం అందించడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.